హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్, మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో అయితే లెంతీగా ఉండబోతుంది మనకి, ఎందుకంటే రైల్వే నుంచి అయితే మాత్రం మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే పడ్డది. ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి జాబ్స్ అయితే పడ్డాయి. సో ఈ జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్, ఏంటి అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, అదే విధంగా ఎలాగా సెలెక్ట్ అవ్వబోతున్నారు, ఎలా అప్లై చేయాలి, అదే విధంగా మిగతా నోటిఫికేషన్ సంబంధించి, అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోబోతున్నాను. సో ప్రీవియస్‌గా కూడా వచ్చిన షార్ట్ నోటీస్‌కి అయితే నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో ఇదొచ్చేసరికి ఫుల్ నోటీసు. ఈ వీడియో చేసే టైంకైతే చాలా లేట్ అయితే అయిపోయింది. కాకపోతే మీరైతే మాత్రం ఇంకా లేట్ అయితే చేయకండి. వెంటనే వెళ్లి మీరైతే మీ సిస్టమ్‌లోనే, లేకపోతే మీ దగ్గరలో నెట్ సెంటర్‌కెళ్ళి ఖచ్చితంగా ఈ జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్‌లోకెళ్ళినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి జూనియర్ ఇంజినీర్ పోస్ట్‌కి అయితే నోటిఫికేషన్ అయితే పడ్డది ఫ్రెండ్స్. సో దీనికి ఈ నోటిఫికేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి. మనకి ఇక్కడ ఏ పోస్ట్‌లకి సెలెక్ట్ చేయబోతున్నారంటే జూనియర్ ఇంజినీర్, సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్, ఇంకా మెటలర్జికల్ సూపర్వైజర్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఎగ్జామ్ కానివ్వండి అన్నీ అయితే చెప్పబోతున్నాను. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే మాత్రం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జులై 30థ్ అయితే ఇచ్చారు. 29th ఆగస్ట్‌లో అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో వీడియో చేసేటానికైతే నాకు తెలిసి ఇంకా 4 రోజులు ఎంతో టైం అయితే ఉంది. కాకపోతే మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ అయితే చేయండి. ఎందుకంటే టైం అయితే అయిపోతుంది. చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. ఇంకా అదే విధంగా మనకి ఇందులో 2 పోస్టులకి ఏదైతే ఉన్నాయో 2 విధాలుగా డివైడ్ చేసి మనకైతే కెమికల్ సూపర్వైజర్, ఇంకా రీసెర్చ్ మెటలర్జికల్ సూపర్వైజర్‌కి అయితే 17 పోస్టులు అయితే ఉన్నాయి. అదే విధంగా మనకి సూపరింటెండెంట్ పోస్టులకొచ్చేసరికి 7,936 పోస్టులయితే ఉన్నాయి. ఇది అఫీషియల్ ఉన్న న్యూస్ ప్రకారంగా అయితే ఈ పోస్టులనేవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఒక 15,000 వరకు ఈ పోస్టులయితే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏఎల్‌పీ చూసినా సరే మిగతా అన్ని కూడా పోస్టులయితే పెరిగాయి కాబట్టి మీరు చెక్ అయితే చేసుకోండి. సో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మంచి జాబ్ ఫ్రెండ్స్. రైల్వే డిపార్ట్మెంట్‌లో అంటే మనకు తెలిసిందే. చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎటువంటి కంగారు పడకుండా లైఫ్ మొత్తం సెటిల్ అయినట్టే అలాంటి జాబ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను. ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. ఇంక తర్వాత మనం చూసుకున్నట్లయితే, ఇక మనకైతే మాత్రం ఏజ్ అయితే ఎవడైతే జరిగింది, నార్మల్‌గా అనుకున్నట్లయితే మనకి 18-33 సంవత్సరాలైతే ఇస్తారు. కాకపోతే కరోనా అనేది ఒకటి రావడం వల్ల ఏంటంటే, వీళ్ళు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే పెంచారు. సింపుల్‌గా చెప్పుకుంటే మనకి 18-36 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ గాని 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల్లో ఉండి, మీకు గాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా మీరు గాని ప్రిస్క్రైబ్డ్ నోటిఫికేషన్ గాని సరిపోయినట్టయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా అదే విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు ఎవరైతే ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మాత్రం 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంటే మీకు 36 సంవత్సరాలు అనుకోండి. 39 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ ఆన్ ఫస్ట్ 2025 అంటే జనవరి 1 అయితే లెక్కైతే ఏస్తారు కాబట్టి, మీకు ఒకవేళ జనవరి 1కి లోపలైతే మాత్రం మీకు 39 సంవత్సరాలు అంటే ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళైతే 39 సంవత్సరాల లోపుగానే ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీకు 41 సంవత్సరాల వరకైతే ఉంటుంది. అంటే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే జనవరి 1, 2025 వచ్చేసరికి మాత్రం మీ ఏజ్ 41 సంవత్సరాల లోపుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మీకు అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 21/1980 అనైతే మనకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 1986 ముందైతే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 1984 వరకు అయితే ఉంటుంది. అదే విధంగా మిగిలిన అన్ని క్యాండిడేట్స్‌కి ఎవరికైతే రిజర్వేషన్ అనేది ఉండదో వాళ్ళు 2007 అనేది మనకైతే ఇచ్చారు. సో లోవర్ లిమిట్ అని చేసి, అంటే లోవర్ లిమిట్ అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ 2007 తర్వాత, అంటే మీకు జనవరి 1, 2007 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఇన్‌ఎలిజిబిలిటీ అయిపోతారు. వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికైతే ఉండదు ఫ్రెండ్స్. ఇంకా అదే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఐ థింక్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్. ఇంకా పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే మాత్రం యూఆర్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు అని చెప్పి అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక దీనికి అప్లికేషన్ ఫీజ్ ఏమైనా ఉంటుందా అని మనం చూసుకున్నట్లయితే, అప్లికేషన్ ఫీజ్ అయితే మాత్రం ఎవరెవరైతే ఎస్సీ, ఎస్టీ కాకుండా, స్త్రీలు కాకుండా ఉంటారో, అంటే ఓసీ, బీసీ అబ్బాయిలకు మాత్రం మీకు ఖచ్చితంగా అయితే రూ. 500 అయితే పే అయితే చేయాలి. ఇక యూఆర్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఓబీసీ క్యాండిడేట్స్ సంబంధించిన
ప్రతి అబ్బాయికి కూడా ₹500 ఫీజు పే అయితే చేయాలి. ఇంకా అదే విధంగా ఎస్సీ, ఎస్టీ ఇంకా స్త్రీలకైతే మాత్రం అంటే మహిళలకైతే మాత్రం ₹250 అయితే పడుతుంది. మీకు ₹250 అయితే అప్లికేషన్ ఫీజు చార్జ్ అయితే చేస్తారు. సో, ఈ అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఎగ్జామ్ అనేది రాస్తారో, అంటే మీ ఫస్ట్ ఎగ్జామ్‌ని ఎప్పుడైతే మీరు రాస్తారో వెంటనే మీకు మీ అప్లికేషన్ ఫీజు అనేది ఒక 2, 3 డేస్‌లోని మీ బ్యాంక్ అకౌంట్‌లోకైతే పడుతుంది. సో, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో అదే బ్యాంక్ అకౌంట్‌లోకి మీరైతే మాత్రం మీ డబ్బులైతే సీదాగా అయితే వెళ్ళిపోతాయి. సో, ఈ ₹500లోని మనకైతే పడుతుంది. సో, అదే విధంగా మీకు ఈ అమౌంట్ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తే ఫస్ట్ అయితే కడతారు. ఎగ్జామ్ గాని మీరు రాసినట్టయితే ఖచ్చితంగా మీ అకౌంట్‌లోకైతే ఈ మనీ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. ఇంకైతే మీకు ఆన్‌లైన్‌లో అయితే ఫీజ్ అయితే పే అయితే చేయాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏంటి? అని మనం కొంచెం చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సీబీటీ 1 అయితే పెడతారు. అదే విధంగా మీకు అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్‌కి అయితే పంపిస్తారంటే సీబీటీ 2కి అయితే మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. సీబీటీ 2లో కూడా మీకు మంచి మార్కులు గాని వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి అంటే మీరు ఏదైతే 10థ్ క్లాస్ కానివ్వండి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా మీకు సంబంధించిన ఐడెంటిటీ సర్టిఫికేట్స్ మొత్తం ఐడెంటిటీ కార్డ్స్ మొత్తం పట్టుకెళ్ళినప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకైతే మెడికల్ అయితే ఇస్తుంది. సో, మెడికల్ అయితే జరుగుతుంది. ఆ మెడికల్‌కి అయితే మీరు అటెండ్ అయితే అవ్వాలి. ఆ మెడికల్‌లో కూడా క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి ఎస్ఎంఎస్ అయితే మెయిల్ అయితే వస్తుంది. మీరు సెలెక్ట్ అయిపోయారని చెప్పేసి. అది ఫ్రెండ్స్ మన తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ కూడా మీకు 90 మినిట్స్ అయితే ఇస్తారు. 120 మినిట్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే పర్సనల్ డిజబిలిటీకి అయితే 90 మినిట్స్ అయితే ఇస్తారు. అదే విధంగా నార్మల్ పీపుల్‌కి అయితే 90 మినిట్స్ అయితే ఇస్తారు. సో, 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆ సబ్జెక్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్, ఇంకా జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ అయితే ఉంటుంది. మొత్తం మీకు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇక్కడ చూపించారు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ నుంచి మీకు ఎన్నేసి మార్కులు వస్తాయని చెప్పేసి మొత్తం అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, సీబీఎస్‌ఈ సిలబస్ వరకు కూడాను. ఇంక పేపర్ 2 కూడా చూసుకున్నట్లయితే మనకి 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దానికి సంబంధించిన సిలబస్ కూడా మనకైతే ఇచ్చారు. జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే 10థ్ క్లాస్ సీబీఎస్‌ఈ సిలబస్ వరకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మొత్తం అయితే ఉంటుంది. సో, 15 క్వెషన్స్ 15 మొత్తం మీకు ఎన్ని మార్క్స్ అయితే ఇవ్వబోతున్నారో మొత్తం అయితే చూపిస్తున్నారు. సో, మీకు టైమ్ ఎంత ఇస్తున్నారు, మీకు ఎన్ని క్వెషన్స్ ఉండబోతున్నాయి, మొత్తం అయితే మీకు చూపించబోతున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి వస్తుంది. ఎలాంటి రాత పరిస్థితి అవసరం. సో, మినిమం కట్ ఆఫ్ కూడా అయితే ఇచ్చారంటే మినిమం అంటే పాస్ అవ్వడానికి యూఆర్ వాళ్ళకైతే 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకైతే 50% అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 30%, ఎస్టీ వాళ్ళకైతే 25%. ఇదొక మినిమం మైలేజ్ కట్ ఆఫ్ అయితే మీకు వేరే లెవెల్‌లో అయితే ఉంటుంది. సో, మీరైతే ఇది మినిమం అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. సో, ఒకవేళ మీ దగ్గర గాని క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలో మొత్తం అయితే చెప్పారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కాదు. ఇది ఓబీసీ సర్టిఫికేట్ అంటారు. మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లేస్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలా? ఓబీసీ సర్టిఫికేట్ పెట్టాలనేసి. సో, వాళ్ళిచ్చిన రూల్ ప్రకారంగా అయితే మనకి ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే ఉంది కాబట్టి మనం ఓబీసీ సర్టిఫికేట్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి అయితే ఉన్నది. అంటే మనకి ఇక్కడ ఎస్సీ అంటే బీసీ వాళ్ళకైతే ఉంటుంది. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్‌లో అయితే ఉంది. సో, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. మీకు ఎస్సీ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉంచింది, ఏ ఫార్మాట్‌లో అయితే ఇచ్చారని చెప్పేసి మొత్తం చెక్ అయితే చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకైతే ఈజీ అయితే అవుతుంది. అంటే ఈడబ్ల్యూఎస్‌కి వాళ్ళకి ఎలా ఉండాలి, ఇంకా అదే విధంగా ఈబీసీ వాళ్ళకి ఎలా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్. ఇంకా సెల్ఫ్ డిక్లరేషన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మొత్తం అయితే మనకి ఇక ఫార్మ్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటా? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం అయితే చూపించబోతున్నారు. మీకు డిపార్ట్మెంట్స్ సహా చూపించబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కెమికల్ సూపర్వైజర్ ఇంకా రీసెర్చర్‌కి అయితే మాత్రం డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కవరింగ్ ఆఫ్ ఎ పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో, మీరు కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి డిగ్రీ కానివ్వండి, లేకపోతే దాన్ని ఈక్వివాలెంట్‌గా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మెటలర్జీ కూడా సేమ్ ఫ్రెండ్స్ మీకు డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ అయితే చేయాలి. ఇక జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఇంకా జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీసెస్‌కి అయితే మాత్రం ఇందులో ఏ పోస్ట్ కన్నా మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే మీకు 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్‌కి అయితే ఏమైనా చేసుకోవచ్చు. అదే విధంగా కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్ రికగ్నైజ్డ్ అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే కొన్నిసార్లు మీకు ఇంటర్‌లో కూడా ఉంటుంది కొన్ని మెకానికల్ అని చెప్పేసి ఆ సబ్జెక్ట్‌లు కూడా
అంటే ఆ సబ్జెక్ట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా సివిల్ కూడా వచ్చేసరికి 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అయితే ఉంటుంది. ఇంకా అదే విధంగా మనకి నెక్స్ట్ పోస్టులు గాని చూసుకున్నట్లయితే మీకు 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ మోడర్న్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఏదైతే ట్రాక్ మెషిన్‌కి అయితే ఉంటుందో, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అప్లై అయితే చేశాను కాబట్టి ఒక కస్టమర్‌కి. మీకు సింపుల్‌గా అయితే మీకు మీ క్వాలిఫికేషన్ ఎంచుకున్న తర్వాత మీకు ఏం ఎలిజిబుల్ అనేది మొత్తం చూపించేస్తుంది. మీరు సింపుల్‌గా వాటన్ని కూడా ఎస్ అంటే ప్లస్ ప్లస్ అని కొట్టిన వెంటనే ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు సెలెక్ట్ అయితే అయిపోతాయి కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏది ఎలిజిబులో చెక్ చేసుకొని పెట్టాలంటే ఏం అవసరం లేదు. మీరు అప్లై చేసుకున్న టైంకైతే మీకు ఏ ఎలిజిబుల్ అయిపోయి మొత్తం అన్నీ చూపించేస్తది. ఒకవేళ మీకు గాని పక్కా జాబ్ కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా అన్ని ప్లస్ అని కొట్టేయండి. అన్ని ప్లస్ అని కొడితే అన్నీ అయితే మీకు అప్లై అయితే అయిపోతాయి. లాస్ట్‌లోని మీకు అప్లై చేసుకుంటున్నప్పుడు లాస్ట్‌లో. అదే విధంగా మీకు అప్లికేషన్ వీడియో కూడా కావాలి. అప్లికేషన్ వీడియో కూడా క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్‌తో సహా మీకు కావాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అప్లికేషన్ వీడియో అనేది అడగండి. ఇంకా అదే విధంగా దీని ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? ఎలా క్రాక్ చేయాలి? టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా కావాలనుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ వీడియో అని చెప్పేసి మీకు అడగండి. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ వీడియో అని చెప్పేసి. ఎందుకంటే కామెంట్ చేయండి. కామెంట్ గాని చేసినట్లయితే మీకు ఆ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా అదే విధంగా లైక్ అయితే చేయండి. లైక్ గాని చేసినట్లయితే ఖచ్చితంగా మంచి బూస్ట్ అయితే వస్తుంది. సో, అలా బూస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఇంక మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ వరకు తీసుకురావాలని చూస్తున్నాను. సో, చాలా మందికి ఇప్పటికే తెలియదు. ఈ ఆర్ఆర్‌బీ, జేఈ డిప్లొమా వాళ్ళకి కానివ్వండి, ఇంకా డిగ్రీ వాళ్ళకి కూడా ఉంటుంది. సో, డిగ్రీ మీకు చూస్తాను. మీకు డిగ్రీ అయితే ఉంటుంది. డిగ్రీలో కూడా ఎంపీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో, డిగ్రీలో కూడా ఎంపీసీఎస్ లాంటి కొన్ని కోర్సులు చేస్తుంటారు. అంటే డిగ్రీలో కూడా ఫిజిక్స్, మ్యాథ్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి దానికి సంబంధించి మీకు కొన్ని కోర్సులు అయితే చేస్తారు కాబట్టి, సో, అవి కూడా మీ దాంట్లో ఉన్నట్లయితే అది కూడా మీకు అందులో 45% కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇలా ఫ్రెండ్స్ మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే చాలా నోటిఫికేషన్‌లు అయితే వస్తూ ఉంటాయి. సో, ఆ ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రావాలి. అది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. క్లియర్‌గా మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకుంటారో మేము చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తుంది. సో, చెప్తున్నాను కదా! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.